ఎందుకంటే ఈ పూజలో ఏదో చిన్న దోషం జరుగుతుంది. ఎవరో వస్తారు, మన పూజ ఇంత వైభవంగా జరగడం ఇష్టం లేని వాళ్ళు ఎవరో వస్తారు, వచ్చి అదిగో కొబ్బరికాయ 3 మొక్కలు అయింది, అయిపోయింది నీ జీవితం అంటాడు. అంతే లెక్క. ఇక్కడ ఇంత పొడుగు జీవితం, ఇన్ని చదువుకున్న జీవితం, ఇంత ఇంగ్లీష్ మీడియం తెలుగు మీడియం అన్నీ రుబ్బేసిన జీవితం కొబ్బరికాయ పగలడం మీద ఆధారపడి ఉందా? బుర్ర ఉందా అసలు నీకు? ఇంతకంటే ఏం లేదా జీవితంలో? ఇక్కడ కొబ్బరికాయ తేడా వస్తే జీవితం అంతా పాడైపోతుందా? ఇంకో కొబ్బరికాయ తెచ్చుకుంటే కొట్టుకుండా లేదా కొట్టడం మానేస్తాం. దేవుడికి నీ కొబ్బరికాయ కావాలా? ఈ సెంటిమెంట్లన్నీ అక్కడ బయలుదేరుతాయండి. మోక్షం అనేది, విడుదల అనేది మన మనస్సులో ఉంది, దేవుడి దగ్గర లేదు. దేవుడు ఇవ్వడం మోక్షం ఎక్కడ? జీవుడే తనకు తాను మోక్షం ఇచ్చుకోవాలి. ఆ ఇచ్చుకునే అవస్థనే దైవత్వం అంటారు. జీవుడు దేవుడు అయిపోయాడు, ఇంకెవడు లేడు ఇక్కడ. ప్రతి జీవుడు మొదటి నుంచి దేవుడే, దేవుడు కాని జీవుడు లేడు. అసలు ఉన్నదే దేవుడు. జీవుడు ఆభాస. శాస్త్రం ప్రకారం జీవుడు ఆభాస. మనందరం ఒట్టి మాయ, ఒట్టి మిథ్య. ఉన్నది ఎవరంటే కనకదుర్గాదేవి ఒక్కతే. ఈ సమస్తం ఆవిడే, ఈ మొత్తం ఆవిడే. నా రూపంలో చెబుతున్నది, మీ రూపంలో వింటున్నది మొత్తం దుర్గాదేవి, వేరే ఎవరు ఉండరు ఇక్కడ. నాకో పేరు పెట్టుకోవడం, నీకో పేరు పెట్టుకోవడం, నేను మొగాడిని అనుకోవడం, ఇంకోటి ఆడదనుకోవడం, నేను తండ్రి అనుకోవడం, ఇంకోటి కొడుకు అనుకోవడం, ఏదో అనుకోవడం, ఇదంతా ఆవిడ కల్పించిన భ్రమ. జీవుడే ఆభాస, దేవుడే నిజం. మంచిది, ఉన్నదే దేవుడు, వాడిని జీవుడు అనుకుంటున్నాం మనం, కాబట్టి బయటపడాల్సి వస్తుంది. అనుకోకపోతే ఏం లేదు ఇక్కడ. ఆ జీవుడు తనను తాను దేవుడుగా మలుచుకోవాలంటే మొదట్లో చెప్పుకున్నట్టే బొమ్మరాయి కావాలి, దొరలాలి, చాలా కష్టాలు పడాలి, సుఖాలు పడాలి, యాతనలు పడాలి. అప్పుడు ఇంకా ఏది మనని కదిలించలేని గుండ్రని శిలగా బొమ్మరాయిగా మారిపోతాం. అప్పుడు శుభవార్త అశుభవార్త 2 ఒక్కలేగా ఉంటాయి. టేక్ ఇట్ ఈజీ, తేలిగ్గా తీసుకో.